హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే వెడ్డింగ్ షూట్స్ అలానే చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ అయిన వైజాగ్ బీచ్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్ని కూడా చూడండి. ఇప్పుడైతే మనం రుషికొండ పార్క్ నుంచి భీముల రూట్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది భీములకి దగ్గర 8 కిలోమీటర్ డిస్టెన్స్ రోడ్ అయితే ఉంటుంది. ఎవరు స్కిప్ చేయమాకండి. అలానే నేను చెప్పేది ఏంటంటే, మన శ్రీకాకుళం నుంచి వెడ్డింగ్ షూట్స్ కి వచ్చే వాళ్ళు ఎక్కువగా అయితే ఎరాడ్ బీచ్ అలానే రుషికొండ బీచ్ చూస్తారు. అది కాకుండా ఇంకా ఒక పెద్ద బీచ్ అయితే ఉంది, ఆ బీచ్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అలానే చూస్తున్నారు కదా, బీచ్ రోడ్ అనేది వేరే లెవెల్ అనమాట. నేను చెప్పాను కదా బీచ్ ఎక్కడ ఉందనుకుంటే తొట్లకొండ బీచ్ అనమాట. ఈ తొట్లకొండ బీచ్ అనేది చాలా తక్కువ మందికి అయితే తెలుసు. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. అలానే మన వీడియోని అయితే లైక్ చేయండి అనమాట. లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మీ లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్ బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను తొట్లకొండ బీచ్ కి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. చూడండి బీచ్ వ్యూ చూడు ఎలా ఉందంటే అది వేరే లెవెల్. ఎవరు మిస్ అవ్వకండి, ఎంత మంది వచ్చినా అంతమంది వచ్చేయండి. ఎందుకంటే పీస్ ఆఫ్ అనమాట, ఎటువంటి గొల్ల ఉండదు. అలానే ఫొటోస్ తీస్తాను అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనకేమో మన ఫొటోసే అప్పుడప్పుడు వస్తారు, తీయాలనుకుని తీసుకోవచ్చు. మన బండితో ఒక వీడియో తీసాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే లోనికి వెళ్ళిపోతాం, ఎలా ఉంటుందో. మనం తొట్లకొండ బీచ్ లో అయితే ఉన్నాం. ఇది ఎక్కువ ఫోటో వెడ్డింగ్ షూట్స్ కి అయితే ఇది ఫేమస్. ఎందుకంటే ఇక్కడ సీ వ్యూ అనేది వేరే లెవెల్. అలానే రాయల మధ్య నుంచి వాటర్ అనేది అది అవసరం అని చెప్పవచ్చు. ఎందుకంటే చూడండి, నేను ఒకటి వచ్చిన బాధ ఏంటంటే మళ్ళీ నేను లవ్ అంటాను. అదే బాధ అందరికి. అవసరం లేకపోయినా ఎంజాయ్ చేస్తాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇక్కడికైతే సాయంకాలం అయితే చాలా మంది వస్తారనమాట. ఎందుకంటే ఖాళీలు వదిలేతారు కదా, లవ్స్ వస్తారు. అలానే చాలా మంది ఫ్యామిలీస్ కూడా వస్తారు. వాళ్ళతో మనకి ఎందుకులేండి, కానీ ఇక్కడికైతే బీచ్ ఫేమస్. ఎవరు రావాలన్నా సరే మంచి టైం అయితే రండి. మేమైతే తుఫాన్ టైం కదా ఈ మధ్యన, ఈ తుఫాన్ లో అయితే రావడం వచ్చి జరిగింది. తక్కువ మంది అయితే వచ్చారు. చూడండి ఈ రాళ్ళు ఎలా కట్ అయ్యాయో నాకు తెలియదు, కానీ ఈ షేపులు అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. చాలా అద్భుతమైన షేపులు అయితే కట్ అయిపోయాయి. చూడండి చాలా బాగుంది కదా. ఇటువంటి ప్లేస్ లో మంచి వెడ్డింగ్ వీడియో తీస్తే ఉంటది అబ్బా, అది వేరే లెవెల్. అది కెమెరా మ్యాన్లకు చెప్పచ్చు, వాళ్ళు ఎలా చేస్తారని వాళ్ళకి తెలుసు. అండ్ అలానే చూడండి, ఇటువంటి బీచ్ మన శ్రీకాకుళంలో ఉండే బాగుండు అని అయితే నాకు అనిపించింది. మీకు తెలిసింటే నాకు చెప్పండి. ఆల్రెడీ ఒక బీచ్ వీడియో అయితే పెట్టాను మన శ్రీకాకుళం ఉంది, అదైతే మీరు చూడండి. ఈ బీచ్ లో ఇది మోస్ట్ ఆఫ్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. ఇది ఎలా తయారైందో అంత ఎవడికి తెలియదు, కానీ ఇది వేరే లెవెల్. తిరుపతిలో ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది అనమాట. తిరుపతిలో కూడా ఇలాంటిది ఒకటి ఉంది, అది సముద్రం కాదు, కొండ మీద. అలానే మంచి మంచి వీడియోస్ ఫోటోస్ దిగడానికి అయితే ఇది ప్లస్. లవర్స్ వస్తే ఇంకా బాగుంటది. మనకైతే లవర్స్ లేదు. ఒక దూకుదాం, ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. చూద్దాం. ఇంత పడినా సరే నా ఫోటో దీని మీద ఇదైతే పోలేదు. మీకోసమే చూడండి, నడపోతరం అంటారనమాట మన ఊరు సైడ్ అయితే. ఇక్కడికే ఈ ఎఫెక్టెడ్ వీడియో అనేది మాత్రం వేరే లెవెల్. ఎవరికైనా నచ్చుంటే కామెంట్ చేసుకోండి. ఇంకా
ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేస్కి రావాలంటే సోలో అండ్ ఫ్రెండ్షిప్తోనే అయితే బెటర్, బాగుంటుంది. లేకుంటే వచ్చిన బొక్కే. ఈ వ్యూ అనేది ఇంకా విజయాలు ఎక్కడా దొరకదు అనమాట. ఇటువంటి ఫ్లోట్ ఉన్న రాక్స్ దగ్గర అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి ఈ వ్యూ అనేది మనం మిస్ అవ్వకూడదు. ఇంకా మిస్ అయితే అది మీకు ఇష్టం, ఇంకా వదిలేస్తాను. ఇక్కడ మా సాయిగడ అయితే ఆలోచిస్తాను అనమాట, ఏ పాప వచ్చి ఏ చేప కనిపిస్తుందో. ఇందాక జలకన్యకి ముద్దెట్టినట్టు ఎక్కడే కన్యకి ఎడతాడో. కానీ ఈ వేవ్స్ చూసారా, వేరే లెవెల్. ఈ వేవ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఉద్యోగం వచ్చేయాలి. చూడండి ఎవరైనా తప్పదాగి వచ్చారో మొక్కలు ఎక్కిపోతాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ జనం అయితే స్టార్ట్ అయిపోయారు. చూడండి ఎక్కువ మంది వచ్చారు. నేను అనుకున్నాను 2-3 ఉన్నాం అనుకుంటే చాలా మంది రిటర్న్ అయ్యేలోపు. ఇక్కడ తాగేసి మాత్రం బాటిల్ అలానే ప్లాస్టిక్ అయితే పెట్టకండి. నేనే సైడ్ నుంచి పై తీసి పెట్టేశాను. అక్కడ ఉన్నవి చాలా జాగ్రత్తగా అయితే బీచ్ ని కాపాడుకుందాం. చూడండి ఈ ప్లేస్ అనేది ద ఫేవరెట్ బీచ్ అనమాట. ఎంతమందికి బీచ్ రావాలనుకున్నా సరే వచ్చేదండి. ఒక్కలన్నీ చూపిస్తాను, ఎందుకంటే లవర్స్ గానీ ఫ్యామిలీతో గానీ వచ్చినప్పుడు వెడ్డింగ్ షూట్లకి బొక్కల్లో నుంచి ఫొటోస్ తీసుకుంటారనే. చూడండి మంచి వెడ్డింగ్ షూట్ అవని ఏదైనా సరే వేరే అవసరం అని చెప్పొచ్చు. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. వేరే లెవెల్ అనమాట. వెడ్డింగ్ షూట్స్ కి చూడాలనుకుంటే ఇదే ద బెస్ట్ స్పాట్. ఎందుకంటే ఇటువంటి స్పాట్ ఇంకెక్కడా దొరకదు విజయవాడలో మనకి. వచ్చేయండి మరి ఇంకా.